शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिय प्रतिष्ठति। ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు వరలక్ష్మి వ్రత పండుగ శుభాకాంక్షలు. ఈరోజు 16వ తేదీ ఆగస్టు నెల 2024వ సంవత్సరం శుక్రవారం. శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల వేద పండితులచే శ్రీనివాసుని మంగళాశీస్సులు అందించే కార్యక్రమమే శతమానం భవతి. శ్రీవేంకటాచలాధీశం శ్రీయాధ్యాసితవక్షసం సితచేతన మందారం శ్రీనివాసమహం భజే. శ్రీనివాసం అహం భజే. మా పాప ధన్విత శ్రీకి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ వరలక్ష్మి, నానా నాగేష్ రాస్తున్నారు. మా మనుమడు గుహనుకు పుట్టినరోజు శుభాశీస్సులను అందించమంటూ బామ్మ ఉష, తాతయ్య వీరాస్వామి వ్రాస్తున్నారు. మా బాబు శశాంకుకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లి లక్ష్మి, తండ్రి వెంకటసాయి కోరుతున్నారు. మా మనుమరాలు దివ్యశ్రీకి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మమ్మ మహేశ్వరి, తాతయ్య గిద్దయ్య వ్రాస్తున్నారు. మా మనుమడు మానస్ కుమారుకు పుట్టినరోజు శుభాశీస్సులను తెలియజేయమంటూ అమ్మమ్మ, తాతయ్య, మామయ్య శంకర్ వ్రాస్తున్నారు. మా మనుమరాలు దియానందనకు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేయమంటూ బామ్మ పద్మావతి, తాతయ్య నాగరాజు వ్రాస్తున్నారు. మా మనుమరాలు దైవీకి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మమ్మ, తాతయ్య, మామయ్య కోరుతున్నారు. మా షణయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ, నాన్న, బామ్మ, తాతయ్య, మామయ్య వ్రాస్తున్నారు. మా మనుమరాలు దర్శికకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మమ్మ లీలాదేవి, తాతయ్య చంద్రభూషణ్ కోరుతున్నారు. మా బాబు మోక్షిత్కు జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ తల్లి అశ్విని, తండ్రి భాస్కర్ రెడ్డి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, కామిత ఫలదాయకుని దివ్యాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాసుల దివ్యానుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం ఆశాస్తేయం యజమానోసౌ ఆయురాశాస్తే సుప్రజాస్త్వమాశాస్తే సజాతవనశ్యామాశాస్తే ఉత్తరాంతేవ యజ్యామాశాస్తే భూయో హవిష్కరణమాశాస్తే దివ్యం ధామాశాస్తే విశ్వం ప్రియమాశాస్తే యదనేన హవిషాశాస్తే తదస్యా తదృద్యాత్ తదస్మై దేవారాసంతాం త్వష్టా జాయామజనయత్వష్టాస్తే త్వాం పతిం త్వష్టా సహస్రమాయుగుంషి దీర్ఘమాయుః కృణోతు వాం నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుషసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్ ప్రచంద్రమాస్తిరత దీర్ఘమాయుః శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతము వసంతాన్ శతమింద్రాగ్ని సవితా బృహస్పతి శతాయుషా హవిషేమం పునర్దుః శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే
ప్రతిష్టతే. మా బాబు నవనీత్కు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ హర్షిని, నాన్న పునీత్ వ్రాస్తున్నారు. మా నందన శ్రీ నిహిరకు జన్మదిన శుభాశీస్సులను అందించమంటూ బావ లక్షిత్ కోరుతున్నారు. మా పాప నిహిరకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ చంద్రకళ, నాన్న అశోక్ కుమార్ రాస్తున్నారు. మా చెల్లెలు రెడ్డి చరణికి పుట్టినరోజు శుభాశీస్సులను తెలియజేయమంటూ అన్నయ్యలు, అమ్మా నాన్న, అమ్మమ్మ, తాతయ్యలు రాస్తున్నారు. మా పాప యశస్వినికి పుట్టినరోజు శుభాశీస్సులను తెలియజేయమంటూ తల్లిదండ్రులు అంజలి, సుబ్రహ్మణ్యం కోరుతున్నారు. మా బాబు జ్ఞానేషుకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ గీత, నాన్న కార్తీక్ రాస్తున్నారు. మా పాప ద్విజ కృతికకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మా నాన్న, బామ్మలు, తాతయ్యలు రాస్తున్నారు. మా షణ్ముఖకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ నానమ్మ తిరుమల, సత్యనారాయణ రాస్తున్నారు. మా పాప కార్తీక శరణ్యకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ ధనలక్ష్మి, నాన్న వీర రాఘవయ్య రాస్తున్నారు. మా మనమడు హనీషుకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మమ్మ చంద్రకళ, తాతయ్య రవికుమార్ రాస్తున్నారు. మా పాప అశ్వికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ హేమలత, నాన్న రామకృష్ణమ నాయుడు రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, వజ్రకవచధారి అయిన శ్రీనివాసుని దివ్యాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ శ్రీ పద్మావతి అమ్మవారు దివ్యాశిస్సులు కలగాలని కోరుకుంటూ ఓం మిత్రః క్షత్రం క్షత్రపతిః క్షత్రమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా ఇంద్రో బలం బలపతిః బలమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా బృహస్పతిర్బ్రహ్మ బ్రహ్మపతిః బ్రహ్మాస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా సవితా రాష్ట్రగం రాష్ట్రపతిః రాష్ట్రమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా పూషా విషాం విట్పతిః విషమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా సరస్వతీ పుష్టిః పుష్టిపత్నీ పుష్టిమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా త్వష్టా పశూనాం మిథునానాగం రూపకృద్రూపపతిః రూపేణాస్మిన్ యజ్ఞే యజమానాయ పశూన్ దదాతు స్వాహా. మా బాబు సాత్విక్కు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ తల్లి చంద్రిక, తండ్రి పవన్ కుమార్ వ్రాస్తున్నారు. మా బాబు జశ్వంత్కు జన్మదినోత్సవ శుభాశీస్సులను అందించమంటూ బాబాయ్ రమణారెడ్డి, అత్తయ్య, అక్కయ్య వ్రాస్తున్నారు. మా పాప లిఖితశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేయమంటూ అమ్మ హిమబిందు, నాన్న దుర్గాప్రసాద్ రాస్తున్నారు. మా బాబు మోక్షిత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మా నాన్న, తమ్ముడు పవనాదిత్య వ్రాస్తున్నారు. మా బాబు నందన్ వెంకట సాయికి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ తల్లిదండ్రులు, సోదరి వంశిక కోరుతున్నారు. మా రిషికేశవుకు జన్మదినోత్సవ శుభాశీస్సులను తెలియచేయమంటూ కుటుంబ సభ్యులు రాస్తున్నారు. మా అల్లుడు రఘురాముకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ మామయ్య నాగరాజు, కుటుంబ సభ్యులు రాస్తున్నారు. మా అన్నయ్య శ్రీ తేజో ప్రణ్షుకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ తమ్ముళ్ళు ప్రసీదర్, ప్రణీత్, మాన్విత్ కోరుతున్నారు. మా అక్కయ్య లీషాకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ తమ్ముడు హనుశ్యామ్ వ్రాస్తున్నారు. మా పాప లక్ష్మీ సహస్రకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మా నాన్న, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గోపీజనలోలుని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ పద్మావతి అమ్మవారు కృపా కటాక్షం కలగాలని ప్రార్థిస్తూ ఓం అగ్నిజ్యోతిషం త్వా వాయుమతేం ప్రాణవతేం
స్వర్గాయోపదధామి భాస్వతే అగ్నిర్జ్యోతిర్జ్యోతిరగ్నిస్వాహా సూర్యజ్యోతిషం త్వా వాయుమతేం ప్రాణవతేం స్వర్గాయోపదధామి భాస్వతే సూర్యో జ్యోతిర్జ్యోతిస్సూర్యస్వాహా సజోర్దేవేణ సవిత్రా సజోరాత్రేంద్రవత్యా యుషాణో అగ్నిర్వేదో స్వాహా సజోర్దేవేణ సవిత్రా సజోరుషసేంద్రవత్యా యుషాణః సూర్యో వేదో స్వాహా ఇహ పుష్టిం పుష్టే పతిర్దధాత్విహ ప్రజాజ్ఞ రామయతో ప్రజాపతి అగ్నయే గృహపతయే రయిమతే పుష్టే పతయే స్వాహా. మా అన్నయ్య నరేంద్ర కార్తీక్కు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ చెల్లెళ్ళు కావ్య జోష్న వ్రాస్తున్నారు. మా కుమార్తె ప్రణీతకు పుట్టినరోజు శుభాశీస్సులను అందించమంటూ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా అబ్బాయి సందీప్ కుమార్కు జన్మదిన శుభాశీస్సులను అందించమంటూ అమ్మ వేణమ్మ నాన్న వెంకటరాము వ్రాస్తున్నారు. మా కుమారుడు సాయి వినయ్కి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ అనిత నాన్న రాజా కోరుతున్నారు. మా అబ్బాయి మహేష్కు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ తల్లి అనుపమ అమ్మమ్మ తాతయ్య వ్రాస్తున్నారు. మా తనీష్కు జన్మదినోత్సవ శుభాశీస్సులను అందించండి అంటూ వదిన దీప్తి కోరుతున్నారు. మా అమ్మాయి దర్శినికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ తల్లిదండ్రులు సోదరుడు నిశాంత్ వ్రాస్తున్నారు. మా కుమారుడు అజయ్ కుమార్కు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ ఉమా నాన్న వెంకటేష్ వ్రాస్తున్నారు. మా అబ్బాయి వంశీధర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేయమంటూ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా కుమార్తె లక్ష్మీ సాయికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ శైలజ నాన్న మాధవరావు వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను పరమ దయాళుడైన గోవిందుని శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ పద్మావతి అమ్మవారు కృపా కటాక్షం కలగాలని ప్రార్థిస్తూ ఓం అగ్నిజ్యోతిషం త్వా వాయుమతేం ప్రాణవతేం స్వర్గాయోపదధామి భాస్వతే అగ్నిర్జ్యోతిర్జ్యోతిరగ్నిస్వాహా సూర్యజ్యోతిషం త్వా వాయుమతేం ప్రాణవతేం స్వర్గాయోపదధామి భాస్వతే సూర్యో జ్యోతిర్జ్యోతిస్సూర్యస్వాహా సజోర్దేవేణ సవిత్రా సజోరాత్రేంద్రవత్యా యుషాణో అగ్నిర్వేదో స్వాహా సజోర్దేవేణ సవిత్రా సజోరుషసేంద్రవత్యా యుషాణః సూర్యో వేదో స్వాహా ఇహ పుష్టిం పుష్టే పతిర్దధాత్విహ ప్రజాజ్ఞ రామయతో ప్రజాపతి అగ్నయే గృహపతయే రయిమతే పుష్టే పతయే స్వాహా అగ్నయేన్నాదాయాన్నపతయే స్వాహా అనమిత్రం మే అధరాగణమిత్రముధకృధి ఇంద్రాణమిత్రం పశ్చాన్మేనమిత్రం పురస్కృధి. మా అమ్మాయి శ్రీ లక్ష్మీ సాత్వికకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ పుష్ప నాన్న నారాయణ రెడ్డి వ్రాస్తున్నారు. మా సాయి భార్గవికి జన్మదిన శుభాశీస్సులను తెలియజేయమంటూ సోదరుడు సాయి ప్రణీత్ మరదళ్ళు వ్రాస్తున్నారు.
మా అఖిలకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియచేయగలరు అంటూ సోదరులు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా కుమారుడు సాయి మంజునాథ్కు పుట్టినరోజు శుభాశీస్సులను అందించమంటూ తల్లిదండ్రులు సోదరి భవానీ వ్రాస్తున్నారు. నా శ్రీమతి కవితకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ భర్త పిల్లలు వ్రాస్తున్నారు. మా కుమార్తె ధనలక్ష్మికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ మాణిక్యమ్మ నాన్న రాములు వ్రాస్తున్నారు. మా కుమారుడు చైతన్యకు జన్మదిన శుభాశీస్సులను తెలియచేయమంటూ తల్లిదండ్రులు సోదరి నవీన కోరుతున్నారు. నా శ్రీమతి ఝాన్సీకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ భర్త మహేష్ కుమారుడు ఊర్జిత్ వ్రాస్తున్నారు. మా లక్ష్మీ మౌనికకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను తెలియజేయమంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా కుమారుడు పవన్ మణికంఠకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ లక్ష్మీదేవి భార్య స్వరూప వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను శంఖచక్రధరుని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యాశీస్సులు అందజేస్తూ ఉన్నాం. ఓం యో వైతాం బ్రహ్మణో వేద అమృతేన వ్రతాం పురీం తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ ఆయుః కీర్తిం ప్రజాం దదుః భాగధేయేనైవైనం ప్రణయతి బ్రాహ్మణ ఆర్షేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతీర్వై దేవతాస్థాః సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్యో దివే దివే నమస్కుర్యాన్నా శ్రీలంకీర్తయే దేతా ఏవ దేవతా ప్రీణాతి పర్యాప్య అనంతరాయాయ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమ మహద్భవతి సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి శతం జీవ శరదో వర్ధమాన ఇత్యభినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుతయేన వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. మా కుమారుడు తరుణ్ సాయి క్రాంతికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ జగదీశ్వరి నాన్న పోలినాయుడు వ్రాస్తున్నారు. మా కుమారుడు జయరాముకు జన్మదిన శుభాశీస్సులను అందించమంటూ తల్లి అనంతలక్ష్మి తండ్రి శ్రీనివాస్ వ్రాస్తున్నారు. మా లక్ష్మీనారాయణకు జన్మదినోత్సవ శుభాశీస్సులను తెలియజేయమంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా రమకు పుట్టినరోజు శుభాశీస్సులను అందించండి అంటూ వదిన శ్వేత సోదరుడు నరేష్ కుమార్ వ్రాస్తున్నారు. మా సాయి కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ నాన్న కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా అక్కయ్య జయశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ చెల్లెలు త్రివేణి అమ్మ లక్ష్మి కోరుతున్నారు. మా శ్రీవారు ప్రణీత్కు పుట్టినరోజు శుభాశీస్సులను అందించమంటూ భార్య శ్వేత నాన్న ఆనందన్ రాస్తున్నారు. మా పావనికి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ స్నేహితులు శేఖర్ రాజ్ శివ మనీషా వ్రాస్తున్నారు. మా అమ్మ స్రవంతి ఈశ్వరికి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ పిల్లలు చంద్రమౌళీశ్వర్ షణ్మౌళీశ్వర్ వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను పద్మావతి ప్రియుని దివ్యాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాసుల ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ ఓం గృణాహి ఘృతవదే సవితరాధిపత్యై పయస్వతేనంతిరాశానో వస్తు ధ్రువాదిశాం విష్ణుపత్యగోర అస్కేశా నాసహసోజా మనోతా బృహస్పతిర్మాతరిష్వోత వాజుః సంతు వానావాత అభినో గృణంతు ఇష్టంబో దివో దరుణః పృథివ్యా అస్యేషాన జగతో విష్ణుపత్ని ద్రవినోదా ద్రవిణసస్తురస్య ద్రవినోదాసనరస్య ప్రియం సత్ ద్రవినోదా వీరవతే మిషన్నో ద్రవినోదారాసతే దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మా గురువు జగదీషుకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ సింధు భైరవి ఆనంద భైరవి వ్రాస్తున్నారు.
మా శ్రీవారు సప్తగిరీషుకు పుట్టినరోజు శుభాశీస్సులను అందించమంటూ శ్రీమతి భవానీ కుమార్తె సాయి తేజశ్రీ కోరుతున్నారు. మా నాన్న శ్రీనివాసుకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ కుమార్తెలు భార్య ప్రియాంక కోరుతున్నారు. నా స్నేహితురాలు గజలక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ జ్యోతి, మాధవి, రేవతి వ్రాస్తున్నారు. నా శ్రీమతి నాగజ్యోతికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ భర్త కోటేశ్వరరావు, కుమార్తె అస్విత, కుమారులు వ్రాస్తున్నారు. నా శ్రీమతి సీతకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియచేయమంటూ భర్త కామేష్, కుమారులు వ్రాస్తున్నారు. నా శ్రీమతి మాధవీదేవికి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ భర్త వెంకట సతీష్, కుమార్తె తరుణీ సాయి వ్రాస్తున్నారు. నా శ్రీమతి వరలక్ష్మికి జన్మదిన శుభాశీస్సులను అందించమంటూ భర్త శంకర్రావు, కుమార్తె, కుమారులు కోరుతున్నారు. మా శ్రీవారు బాలాజీకి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియచేయమంటూ శ్రీమతి స్వర్ణ, కుమార్తె, కుమారుడు వ్రాస్తున్నారు. మా నాన్న జగదీశ్వరరావుకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ కుమార్తెలు శ్వేత, ప్రశాంతి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అభిషేక ప్రియుని శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాసుల దివ్యానుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం ఆశాస్తేయం యజమానోసౌ ఆయురాశాస్తే సుప్రజాస్త్వమాశాస్తే సజాతవనశ్యామాశాస్తే ఉత్తరాందేవ యజ్యామాశాస్తే భూయో హవిష్కరణమాశాస్తే దివ్యం ధామాశాస్తే విశ్వం ప్రియమాశాస్తే యదనేన హవిషాశాస్తే తదస్యా తదృద్యాత్ తదస్మై దేవారాసంతాం త్వష్టా జాయామజనయత్వష్టాస్తే త్వాం పతిం త్వష్టా సహస్రమాయుగుంషి దీర్ఘమాయుః కృణోతు వాం నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుషసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్ ప్రచంద్రమా స్థిరత దీర్ఘమాయుః శతం జీవః శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతము వసంతాన్ శతమింద్రాగ్ని సవితా బృహస్పతిః శతాయుషా హవిషేమం పునర్దుః శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతే. మా ప్రతిభకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ అజయ్, సిద్ధి, రిద్ది వ్రాస్తున్నారు. మా సుబ్బులక్ష్మికి జన్మదినోత్సవ శుభాశీస్సులను తెలియచేయమంటూ గాయత్రి, శాంతి వ్రాస్తున్నారు. మా శ్రీవారు నాగరాజుకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ భార్య భ్రమరాంబ, కుమారుడు గౌతమ్ వ్రాస్తున్నారు. మా శ్రీవారు శంకర్రావుకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ భార్య వరలక్ష్మి, కుమార్తె, కుమారుడు వ్రాస్తున్నారు. మా శ్రీవారు శివప్రసాద్కు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ భార్య అరుణ, కుమార్తె భాగ్యలక్ష్మి వ్రాస్తున్నారు. మా అనసూయాదేవికి జన్మదినోత్సవ శుభాశీస్సులను తెలియజేయమంటూ సుధా, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా నాన్న నాగేశ్వరరావుకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ కుమార్తె, కుమారులు, భార్య అన్నపూర్ణ వ్రాస్తున్నారు. నా శ్రీమతి శోభారాణికి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ భర్త రంగస్వామి, మనుమలు నివాన్, స్కంద, వరుణ్ వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, నిఖిల లోకేశుడైన గోవిందుని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం మీ అందరికీ పద్మావతి శ్రీనివాసుల దివ్య ఆశీస్సులు ఎలవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం ఆశిషమేవైతామాశాస్తే పూర్ణపాత్రే భవతి అంతతో నిష్ఠుభాం చతుష్పత్వా ఏతచ్ఛందః ప్రతిష్ఠితం పత్నియై పూర్ణపాత్రే భవతి అస్మిన్ లోకే ప్రతిష్ఠానీతి
अस्मिन्नेव लोके प्रतितिष्ठति अथो वाक्वा अनुष्टक वाङ्मिथुनम् आपोरेतः प्रजननम् श्रीर्वर्चस्वमागुष्यमारोग्यमावेधाच्चोभामानं महीगते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतितिष्ठति। ఈ రోజు వివాహ మహోత్సవం సందర్భంగా నూతన వధూవరులు సాయి వెంకటేశ్వరరావులకు శుభాకాంక్షలను తెలియజేయమంటూ అమ్మా నాన్న అత్తయ్య మామయ్య వ్రాస్తున్నారు. ఈ రోజు వివాహ మహోత్సవాన్ని పురస్కరించుకుని నూతన వధూవరులకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి దీవెనలను అందజేస్తున్నాం. ఈరోజు వివాహ బంధంతో ఒకటవుతున్న నూతన వధూవరులకు శ్రీ శ్రీనివాస స్వామి వారి, శ్రీ పద్మావతి అమ్మవారి దివ్యాశీసులు వారి వైవాహిక జీవితంలో ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావేదాచ్చోభామానం మహీయతే ధాన్యం ధానం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః. మా తల్లిదండ్రులు శైలజ గోపాలకృష్ణమూర్తిలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించండి అంటూ సమన్వి సేతురాం వ్రాస్తున్నారు. మా అమూల్య వెంకటేశ్వర్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ స్నేహితులు సింధు, దుర్గా, కుమార్తె కారుణ్య కోరుతున్నారు. మా అమ్మ తనూజ, నాన్న రుద్ర రవి కుమార్లకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ కుమారుడు గియాన్ష్ వ్రాస్తున్నారు. మా తల్లిదండ్రులు అనురాధ రాజగోపాల్ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ కుమారుడు విష్ణువర్ధన్, కుమార్తె వైష్ణవి కుటుంబ సభ్యులు రాస్తున్నారు. మా అమ్మ శ్రీదేవి, నాన్న సదాశివరావులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ మేఘన, శృతి, లక్ష్మి వెంకటేష్ వ్రాస్తున్నారు. మా తల్లిదండ్రులు ఆదిలక్ష్మి వెంకటేశ్వరరావులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించండి అంటూ కుమార్తె కళ్యాణి, కుమారుడు వెంకటరమణ వ్రాస్తున్నారు. మా రాధ మాధవరెడ్డిలకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ స్నేహితులు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా తల్లిదండ్రులు అలివేలు మంగ రవి దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ కుమారుడు శశిమౌళి కోరుతున్నారు. మా అమ్మ సీతామహాలక్ష్మి, నాన్న పాండురంగారావులకు పెళ్లి రోజు శుభాశీస్సులను అందించమంటూ కుమార్తెలు శ్యామల, రమ వ్రాస్తున్నారు. మా శివాని గౌతమ్ దంపతులకు పెళ్లి రోజు శుభాశీస్సులను అందించమంటూ అమ్మ రోహిణి, నాన్న సన్యాసి రాజు వ్రాస్తున్నారు. మా భార్గవి, ప్రవీణ్ కుమార్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అత్తయ్య మంజుల, మామయ్య రవికుమార్ కోరుతున్నారు. మా శివకుమారి బాలేశ్వరరావులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేయమంటూ కల్పన, వెంకటేశ్వర్లు వ్రాస్తున్నారు. మా తల్లిదండ్రులు పార్వతి, వరప్రసాద్ రెడ్డిలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ కుమార్తె నవీన, అల్లుడు వీరాస్వామి వ్రాస్తున్నారు. మా తల్లిదండ్రులు సులోచన, గణేష్ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ మోక్ష, విరాట్ వ్రాస్తున్నారు. మా హరిత, వెంకటేష్లకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ అత్తయ్య మహాలక్ష్మి, కుమారులు కోరుతున్నారు. మా తల్లిదండ్రులు విజయలక్ష్మి, నాగభూషణం దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ సుభాషిణి, సేవన్ వ్రాస్తున్నారు. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, నిత్య కళ్యాణ చక్రవర్తి శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి దివ్యాశీస్సులు ఎల్లప్పుడూ మీతో ఉండాలని కోరుకుంటూ ఓం రుద్ధ్యాస్మ హవ్యేర్నమసోపసధ్యా మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనూరాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదః సవీరాః త్రీణి త్రీణి వే దేవానా వృద్ధాని త్రీణి ఛందాగుంసే త్రీణి సవనాని త్రయ ఇమే లోకాః రుద్ధ్యామేవ తద్వీర్య ఏషు లోకేషు ప్రతిష్టతి నవో నవో భవతి జాయమానోన్హాం కేతురుషసా మేత్యగ్రే
భాగం దేవేభ్యో విదదాత్యాయన్ ప్రచంద్రమా స్థిరత దీర్ఘమాయు సుమంగళేరియం వధూరిమాగుం సమేత పశ్యత సౌభాగ్యమస్యే దత్వా యాదాస్తం విపరేతన ఇమాన్ త్వమేంద్రమేధ్వ సుపుత్రాగుం సుభగాం కృణో దశాస్యాన్ పుత్రానాదేహి పతిమేకాదశం కృతే రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ శతమానం భవతి శతాయుః పురుషః సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మా బామ్మ ధనలక్ష్మి తాతయ్య రమేష్ దంపతులకు షష్ఠిపూర్తి మహోత్సవ శుభాకాంక్షలను తెలియజేయమంటూ మనుమలు ఆశిష్, మోక్షిత, అక్షిత, శ్రీహిత వ్రాస్తున్నారు. ఈరోజు షష్ఠిపూర్తి జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అలిమేలు మంగపతి శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు షష్ఠిపూర్తి మహోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీదేవి భూదేవి సమేత ఆ శ్రీనివాసుని శుభాశీస్సులు ఉండాలని ఆశిస్తూ ఓం నవో నవో భవతి జాయమానోన్హాంకేతురుషసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్ ఆయన్ ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ నల్ల కళ్ళ జోళ్లు లేని సంప్రదాయ దుస్తులు ధరించిన క్వాలిటీ ఉన్న కలర్ ఫోటోను మా ఆన్లైన్ వెబ్సైట్కు 15 రోజుల ముందుగా పంపవలను. మా వెబ్సైట్ www.svbcttd.com. మీరు పంపించవలసిన ఫోటోను ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ ద్వారా మాత్రమే అప్లోడ్ చేయగలరు. కార్యక్రమం నిడివిని అనుసరించి మొదటగా మాకు అందిన వారి ఫోటోలను మాత్రమే ప్రసారం చేయడం జరుగుతుంది. మిగతా అందరికీ శ్రీవారి అక్షత, అమ్మవారి కుంకుమ సహిత ఆశీర్వచన మహాప్రసాదం పంపడం జరుగుతుంది. దీన్ని పొందుట కొరకు మీ చిరునామాను వివరంగా రాయవలసిందిగా కోరుతున్నాం. ఉత్తరములు స్వీకరించబడవు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో కూడా వీక్షించవచ్చు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి ఆసక్తి గల భక్తులు విరాళాలు అందించవచ్చు. మా వివరాలు శతమానం